కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రము ఘనత మహిమ చెల్లిస్తున్నాం నాయన. గత వారం అంతా కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రము ఘనత మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అన్నగారు ప్రభాకర్ అన్నగారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. చాలా మంచి హెల్ప్ చేసిండు అన్న. నేను యాక్సిడెంట్ అయినప్పుడు కిందకి వెళ్ళి పైకి ఎక్కెళ్ళే స్థితిలో ఉన్నా నేను. అలాంటిది చేయి పట్టి నాకు పైకి తీసుకెళ్ళిండు అన్న. అన్నకు చాలా సంతోషం అన్న మన మధ్యలో ఉండడం. నేను ఎట్లా అంటే ఇప్పుడు మనము చెట్టు బాగానే ఉంటుంది, చూడడానికి అందంగానే అనిపిస్తుంది, కానీ కాకపోతే ఒక్కోసారి ఒరిగిపోతుంటుంది. అంటే దానికి బలము లేక, కింద సరైన వాటర్ లేక, సరైన ఎరువు లేక. చూడండి, మన కొందరు పర్సనాలిటీ బాగా ఉంటుంది, కానీ పడితే లేవడానికి ఇంకో వ్యక్తి కావాలి. కానీ నేను పడిపోయిన స్థితిలో కూడా నాకు అప్పుడప్పుడు అన్న వాక్యం ద్వారా హెచ్చరించేది, బ్రదర్ నువ్వు కోపపడ్డ పర్వాలేదు అనేటోడు. కానీ ఒకరోజు నాకు దేవుడు ఈరోజు నాకు ఈ స్థితిలో నిలబెట్టడానికి అన్నగారు కూడా ఒక అంత కారణము. ఒక అంతకు మా అల్లుడు నోవా కూడా ప్రత్యేక ఉందన్నారు. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నా కూడా మామ ప్రార్థన చేద్దామా, వాక్యం చెప్దామా అనేది మా ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు చెప్తే, మీరు జైరాబాద్లో స్టార్ట్ చేసిరంట కదా మినిస్ట్రీ, మీ అల్లుడు అంత పెద్దగా ఉండా అంటే, మా అల్లుడే, నాకు ముగ్గురు పాపలు, పెద్ద అల్లుడే అని చెప్పేసిన నేను. ఎందుకంటే ఇంటికి పెద్దోని, నా తర్వాత 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. సుమారు మా ఇంట్లో మా అమ్మ పెద్దది, తర్వాత నేనే పెద్దోని. ఆ విధంగా దేవుడు. అయితే మీరు నేను చెప్పేది 2 మెసేజ్లు ఉన్నాయి కాబట్టి మనకు నేను తక్కువ టైం తీసుకుంటే తర్వాత మీరు చదువుకోండి. అయితే నేను చెప్పేది మీరే పేరు పెట్టేసుకోండి. అందరికీ హృదయం ఉంటుందా? హృదయం ఎవరికి? అందరికీ హృదయం ఉంటుంది. దాన్ని కడుక్కోవాలి. కడుక్కుంటారా? హృదయాన్ని ఎవరైనా కడుక్కుంటారా? మనం ఇంట్లో కడుగుతాం, ఫినాయిల్ వేసి కడుగుతాం, బాత్రూమ్ ఇంకోటి వేసి కడుగుతాం, అద్దం కావాలంటే దానికి ఏంది కడుగుతాం. మనం స్నానం చేయాలంటే సబ్బు పెడతాం, డెటాయిల్ పెడతాం, ఇంకోటి మరొకటి సబ్బులు ఎన్నో ఉన్నాయి. సబ్బులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం హృదయం కడుక్కుంటున్నామా? మన హృదయాన్ని అందరు హృదయం ఎట్లా కడుక్కుంటారు బ్రదర్ అంటారు కొందరు. సైంటిస్టులు ఎంతోమంది తెలియక కొన్ని తర్వాత తెలుసుకొని, హృదయం ఉంటేనే మనిషికి ప్రేమతో ఏదైనా చేయగలుగుతామని. హృదయము మనము ఏం మాట్లాడుతున్నామో స్టోరేజ్ అవుతుంది. మనం లోపల మనం కారం వేసిన అన్నం కూరలో కారం ఎక్కువ వేసిరనుకో ఏమొస్తుంది లోపల ఉంటే? అదే ఉప్పు వేయలేరనుకో, అరే అది కూడా మనం మాట్లాడే విధానం, మనం ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగానే మన హృదయంలో స్టోరేజ్ అవుతుంది. ఏ విధంగా కడుక్కోవాలి? అదే బైబిల్ మనకు పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా సెలవిస్తుందో ఒకసారి చూసుకుందాము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది బహు ఘోరమైనది, బహు వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు? మోసకరమైనది, బహు వ్యాధి గలది, దాన్ని ఎవరు గ్రహిస్తారు? చూడండి, మనిషి మంచిగా ఉన్నాడా? చూస్తాము, ఎంత బాగున్నాడు, చూడడానికి తెల్లగా బట్టలు బాగా వేసుకున్నాడు. కానీ మన హృదయాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఏ విధంగా క్లీన్ చేసుకుంటాము? మనిషికి, ఒక వ్యక్తికి సైన్స్ ప్రకారం ఒక వ్యక్తికి
ఒకటి రెండు తెలుసు కదా, మనం పొద్దున్న లేవగానే 1-2 వెళ్తాం. అది క్లియర్ ఉందంటే మనిషికి ఎటువంటి వ్యాధి దరిదాపులో కూడా రాదంట. దరిదాపులో కూడా రాదంట. కొందరికి చూడండి, చూస్తే బాగుంటాడు కానీ హృదయం ఇంకోలా ఉంటుంది. ఒక సైంటిస్ట్ మనిషి చూస్తే బాగానే ఉన్నాడు కానీ అతనితో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు మనకు. ఒక వ్యక్తితో మనం సావాసం చేస్తే అతని గుణగణాలు మనకు తెలిసిపోతాయి. ఒక వ్యక్తితో మనం సావాసం చేస్తే అతని గుణగణాలు తెలిసిపోతాయి. అందుకే దేవుడు ఏమంటుడు, హృదయం చాలా ఘోరమైంది, దాన్ని కడుక్కోవాలి. అది ఏ విధంగా కడుక్కుంటాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి మన హృదయాన్ని మనం కడుక్కుంటున్నామా? ఉదాహరణ ఒక మాట చెప్తా. కంపెనీకి మనం జాబ్కి వెళ్తాం. జాబ్కి వెళ్తే అక్కడ పని చేస్తేనే మనకు సాలరీ ఇస్తాడా? పని చేయకపోతే సాలరీ ఇయ్యాడా? పని చేస్తేనే సాలరీ ఇస్తాడు. మనం కూడా చర్చికి వస్తున్నామా పోతున్నాం అన్నట్టు కాకుండా విన్న వాక్యాన్ని మనం ఏమలే నెమరు వేస్తూ అనుదినం దాన్ని ధ్యానించాలి. ఒకరోజు మనకు దేవుడు జల్లడబడతాడు తెలుసా అక్క? మనం చిన్నప్పుడు తెలుసు కదా, బియ్యాన్ని జల్లడబడతాం. జల్లడబడితే ఏమవుతాయి? నూకలు వేరే అయిపోతాయి, బియ్యం వేరే. దేవుడు కూడా మనకు కూడా ఒకరోజు జల్లడబడతాడు. ఆ జల్లడలో మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. రెండో మాటగా చూసుకుందాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకొనవలెను. చూడు, మనం ఏం మాట్లాడతామో అదే వస్తుంది, స్టోరేజ్ అవుతుంది మన దగ్గర. ఇప్పుడు మనం ఇంకా ఉదాహరణ చెప్తా. మన దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. మనం ఫోన్లు తీసుకున్నప్పుడు మన గ్యాలరీలో మన ఫోన్ తీసుకున్నది మన స్క్రీన్ షాట్ మీద వస్తుంది. మనం ఫోటో తీసుకున్నాం, అలా ఫోన్లో ఏం లేకపోతే రాదు, మన ఫోటో కూడా రాదు. మనము లోపల ఏం మాట్లాడతామో అవే బయటికి వస్తాయి. ఏం మాట్లాడతామో అవే మాట్లాడతాయి. కాబట్టి మనం ఏంటంటే మంచి సావాసం కలిగి ఉండాలి, మంచి స్నేహం కలిగి ఉండాలి, మంచి విధం కలిగి ఉండాలి. చూడండి, మన పని చేసే దగ్గర మన ఎంబడి ఉన్నారనుకో, నేనైతే ఆ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చినప్పుడు నేను చెడు సావాసాన్ని వదిలేసిన, చెడు ఫ్రెండ్స్ని వదిలేసిన, వాళ్ళ నంబర్లే డిలీట్ చేసేసిన. ఎందుకంటే మనం మంచి ఉండాలనుకున్నా కూడా ఏం కాదు బ్రదర్, ఒక్కసారి పడిపోయిన గుంటలోకి మళ్ళా వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం మాట్లాడతామో అవే మన నోటి నుండి వస్తాయి. 3వ మాట చూసుకుందాం. యూదా పత్రిక 1:20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మీద మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్యజీవం గల మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొని దేవుని ప్రేమలో నిలుచుచు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో మనం ఏ విధంగా దేవుని ప్రేమలో ముందుకు సాగాలి అనేది మనం నెమరు వేస్తూ చూడండి.
మన ఊర్లలో పశువులు ఉంటాయి. పశువులకు మనం మేతేస్తాం. మేతేసినాక దన తినేస్తాయి. తర్వాత కూసని ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి. మనం కూడా చర్చికి వచ్చినప్పుడు మనం కూడా దన వినేసేయాలి. మళ్ళీ స్టోరేజ్ చేసుకోవాలి. తర్వాత మనం దాన్ని ధ్యానించాలి. మనం ధ్యానిస్తుంటే ముందుకు పోగలుగుతాం. ఆత్మ శరీరము రెండు అనుదినము పోరాడుతూ ఉంటాయి. ఇది పోయిన కొద్దీ గుంజుకొస్తుంది, ఇటు పోయిన కొద్దీ. మనం చిన్నపిల్లని చూస్తున్నారు అనుకో, ఏమవుతారు? అటు పోయిన కొద్దీ దగ్గర తీసుకుంటాం, ఇటు పోయిన కొద్దీ దగ్గర తీసుకుంటాం. దేవుడు అన్ని మనకిచ్చిన అవకాశాలు మన చేతుల్లో పెట్టిండు. నువ్వు ఏ విధంగా ఉంటావు, ఏ విధంగా చేయగలుగుతావు, ఏ విధంగా ముందుకు పోగలుగుతావు, ఏ విధంగా ప్రవర్తించగలుగుతావు, ఏ విధంగా మాట్లాడగలుగుతావు అనే సత్తా మనకి ఇచ్చిండు. ఆయన నా దగ్గరికి వచ్చే వాళ్ళని నేను ఏమాత్రము త్రోసివేయ అంటుండు. చూడండి, మనము ఈ లోకంలో చూసుకుంటే కొట్లాడినామనుకో, మన పాలల్లో తొనెలతో కొట్లాడినామనుకో, వాడికంటే బాగుండాలని నేను అనుకుంటాం. వాడు కారు తెస్తే మనం కారు తేవాలనుకుంటాం, వాడు బైక్ తెస్తే బైక్ కంటే ఇంకో పెద్ద బైక్ తేవాలనుకుంటాం. కానీ అదే దగ్గరుండి, బ్రదర్ బాగున్నావా, ఏమైంది బ్రదర్ అని పోయి మాట్లాడినాం అనుకో, అరే ఎంత తగ్గించుకొని వచ్చిండు, నేనే వేస్ట్. ఒక అంతకు మన కోసమే తిట్టిండు అనుకోవాలి. ఒక వ్యక్తి మన మీద గద్దించిండే మన కోసమే అనుకోవాలి. కానీ అతను గద్దించిండు, ఇతను గద్దించండి, మనం ఏమి చిన్న జీవితం, అంతలో కనబడి అంతలో మాయమే అటువంటి జీవితం ఒక ఐస్ గడ్డ లాంటిది. ఈ ఐస్ గడ్డ లాంటిది ఎప్పుడు కరిగిపోతుందో తెలియదు. ఉన్నంతలోనే ప్రేమతో సంతోషంతో ముందుకు సాగాలి. మన ప్రేమను యేసయ్య తనకు తాను తగ్గించుకొని తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకంకి వచ్చిండు. మనమెంత, ఏది మన ఎంబడి రాదు. సమస్తం ఆయన సృష్టించిండు, అది సృష్టించిన కిందికి ఆయన వచ్చేసిండు. మనము చిన్న మాట అంటే పడము, మనిషికి ఉన్న జబ్బు అది. కానీ దాన్ని గ్రహించుకోవాలి. మన హృదయాన్ని మనం గ్రహించాలి. మన హృదయం చూడండి, మన సహోదరులను చూడండి. మన సహోదరులు ఉన్నారు కొందరు, వాళ్ళకు బలం ఎక్కువ, పౌరుషం ఎక్కువ, చిన్న పాటికే కొట్లాడతారు. ఎవరి హృదయంలో తొంగి చూడు, ఒక్కసారి తొంగి చూడు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నీ ఫ్రెండ్స్కి ఎవరైనా తొంగి చూడు, ఎంత భయంకరంగా ఉంటుంది. కొట్టుకొని చచ్చిపోతారు. తను తమ్మిన గుంతలో తానే పడతాడు. అది కూడా కీర్తనల్లో ఉంది, మనం గత వారం చదువుకున్నాం. తను తవ్విన గుంతలో తానే పడతాడు. అందుకే మనము సాధ్యమైనంత వరకు, మన ఓపికన్నంత వరకు, ఓపిక ఎంతసేపు ఉంటుంది, మన ఓపికన్నంత వరకు ప్రేమించు. ఓపిక లేనప్పుడు మనమే వెళ్ళిపోతాం ఈ లోకం విడిచిపెట్టి. కాబట్టి ఈ రాత్రికాలం సమయం నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు మనమందరం ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేసుకుంటూ, ఈ వాక్యాన్ని అనుదినం నెమరు వేసుకుంటూ ముందుకు సాగాలని ప్రభుపేట మీకు అందరికీ మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరంగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి, ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రం, ఘనత, మహిమలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో గొప్ప భాగ్యం ఇచ్చినందుకు ఉందని విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరిచి అనుదినము నెమరు వేసుకుంటూ మీతో ముందుకు సాగిపోయే జీవితాన్ని మాకందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.